ఇరాన్ ఇజ్రాయెల్ ఉధృత పరిస్థితులతో భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించింది. ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. మహేందర్, ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదుల ఈ వైరస్ ప్రపంచానికి తలనొప్పి, మరోవైపు చైనా అమెరికా ఈ వాణిజ్య సుంకాలతో మొత్తం ప్రపంచమంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో ఒక గండం అయితే ప్రపంచానికి మరొకటి కల్పించవచ్చు. ఒక పెను యుద్ధం అయితే జరిగింది. మరి ఇరాన్ రాజధాని పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన ఇజ్రాయెల్ ఒక్కసారిగా రాత్రి విజృంభించింది. అణుస్థావరాలే లక్ష్యంగా ఈ యుద్ధం అయితే చేసింది. మొత్తంగా తన విమానాలతో మొత్తంగా అణువాయుధాలు తయారు చేస్తుంది. గతంలో కూడా గత సంవత్సర కాలంగా ఇరాన్కు మేము హెచ్చరిస్తూనే ఉన్నాం, అయినా కూడా వినడం లేదు. తన టెహ్రాన్ అభివృద్ధి చెందుతుంది. అణుయుద్ధాలుగా అణుబాంబులను తయారు చేయడంలో ఇరాన్కి ఎవరు మించలేరు, ఇరాన్ తట్టుకోలేరు అనేటట్టుగా సంకేతాలు ప్రపంచానికి ఇస్తుంది. ఇదే అనుమానం గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా మిత్ర దేశాలు కూడా అనుమానపడ్డాయి. మరి ఇరాన్ లో ఇలాంటి అణుస్థావరాలు ఎక్కువగా అయ్యాయి, అణుబాంబులు తయారు చేయడంలో వారంతా నిమగ్నమయ్యారనేట్టుగా గతం నుంచి కూడా వినిపిస్తున్న విషయం. మరి ఇలాంటిది గతం నుంచి కూడా మేము హెచ్చరిస్తున్నా కూడా ఇరాన్ వినడం లేదు అనేట్టుగా ఇజ్రాయెల్ అయితే అనేక సార్లు చెప్పింది. మరి ఈ అణువాయుధాలు అంటే అణు స్థావరాలు లక్ష్యంగా చేసుకొని ఒక్కసారిగా వైమానిక దాడులు చేసింది. దీంట్లో ఇంకా చాలా చోట్ల అంటే చాలా అణు స్థావరాలు దాడి చేసింది. కానీ ఆ సంఖ్య మాత్రం ఇంకా అధికారికంగా తెలియలేదు. ఎన్ని అణు స్థావరాలను ఇరాన్ లో ఉన్నటువంటి టెహ్రాన్ లో ఉన్నటువంటి స్థావరాలపైన ఇజ్రాయెల్ దాడి చేసింది అనే దానిపైన అయితే ఇంకా అధికారికంగా లెక్కలు మాత్రం రాలేదు. కానీ పెద్ద ఎత్తున మాత్రం ఈ దాడి జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇంత దాడి జరిగినట్టు తర్వాత ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంది. ఇజ్రాయెల్ అయితే తను దాడి చేసినట్టుగా ఒప్పుకుంది. మరి ఇరాన్ సైతం ఇజ్రాయెల్ దాడి చేసిందని కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. మరి ఇంత దాడి జరిగిన తర్వాత ఇరాన్ అయితే ఊరుకోదు, ఖచ్చితంగా ఇజ్రాయెల్ పైన దాడి ప్రతీకార చర్య తీసుకుంటుందని ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా అందుకు తగ్గట్టుగా ఎమర్జెన్సీ ప్రకటించుకుంది. ఆ తగ్గట్టుగా క్షిపణులు, డ్రోన్లతో సిద్ధంగా ఉంది. ఏ క్షణమైనా ఇరాన్ తమ పైన దాడి చేయొచ్చు అనేటట్టుగా దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. మరోపక్క ఇరాన్ పైన ఇంత దాడి జరుగుతుంది, గతం నుంచి కూడా అనుమానపరుస్తున్నటువంటి ఈ అమెరికా ఇజ్రాయెల్కి ఏమైనా సాయం చేసిందా, రెండు దేశాలు కలిసి దాడి చేశాయా అనే దానిపైన అనుమానాలు వచ్చాయి. కానీ ఈ దాడి జరిగిన వెంటనే అమెరికా రాయబార సంస్థ కూడా ఈ దాడితో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు, పదే చెప్తున్నాం, అమెరికాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదు అని కూడా ప్రకటించేసుకున్న పరిస్థితి కనిపించింది. మరోపక్క ఇప్పటికే ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులు కూడా అంటే ఇరాన్లో కానీ ఉక్రెయిన్ కానీ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులకు కూడా ఆ భారత ఎంబసీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేటట్టుగా కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో శుక్రవారం పొద్దున అంటే ఉదయం పూట ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితిలో టెహ్రాన్లో మొత్తంగా కూడా రాత్రి ఇజ్రాయెల్ దాదాపు 10 నుంచి 10 స్థావరాలు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ అధికారికంగా తెలియలేదు. అణు స్థావరాలే లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ అయితే ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన దాడి చేసింది. మరి ఒక్కసారిగా ఉదయం పూట పొగలు కమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏం జరుగుతుందని ఇరాన్ ప్రజలైతే ఆందోళనకు గురయ్యారు. మరి ఇదంతా తేరుకునే లోపలే ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా దాడులు పరస్పరం అంటే ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి దీనిపైన ప్రతీకార చర్య ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి గమనించినటువంటి ఇజ్రాయెల్ మాత్రం అందుకు తగ్గట్టు ఎమర్జెన్సీ ప్రకటించుకొని ఇప్పటికే డ్రోన్లను అలా క్షిపణులను పూర్తిగా సిద్ధం చేసుకుంది, యుద్ధ విమానాలను సిద్ధం చేసుకుంది. మరి ఇలాంటి అణు దేశాలు అంటే అణుబాంబులు తయారు చేసుకుని ప్రపంచానికి భయపెట్టేలా పదే అంటే ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఇక టెహ్రాన్ డెవలప్ అవుతుంది, టెహ్రాన్ చాలా అభివృద్ధి చెందుతుంది, మా దగ్గర అణుశక్తి ఉంది అన్నట్టుగా చాలా వరకు కూడా ఎంత ప్రపంచ దేశాలు ఎంత చెప్పినా కూడా విర్రవిగే ప్రయత్నం అయితే ఇరాన్ చేసింది. మరి అందుకు తగ్గట్టుగా మీకు అంటే మామూలుగా చెప్తే వినరు మీరు, ఇలా ఏదో రోజు అంటే ఈ విషయం అంతా కూడా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పారు. ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగే అవకాశం అయితే ఉండొచ్చు. అది పౌర విధంగా జరుగుతుందా, సైనిక స్థావరాల మీద అణు స్థావరాల మీద చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఒక యుద్ధం అయితే జరిగే అవకాశం ఉంది అనేటట్టుగా ఆయన వైట్ హౌస్ కేంద్రంగా గత 3 రోజుల కింద చెప్పిన పరిస్థితి కనిపించింది. ఆ విషయంగానే ఇటు ఇరాన్ మాత్రం మొదట అనుమాన పడింది. కానీ వెంటనే అమెరికా మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకున్న పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే ఇరాన్ ప్రతీకార దాడి అయితే చేసే అవకాశం అయితే ఉంది కనుక ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.